అవును, ఎవరైతే దేవుని వాక్యము వినాలి, వాక్యము ధ్యానం చేయాలి ఆశ కలిగి, ఎవరైతే జీవము కలిగిన దేవుని మాటల మీద తృష్ణగొని ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ఆసక్తితో దేవుడి దగ్గరికి వచ్చి ఆసక్తితో వింటారో వారికి ఇంకా 4 మాటలు చెప్పాలి అని ఆశ ఉంటుంది. హల్లెలూయా. మందిరానికి వచ్చి కూడా సెల్లు చేత పట్టుకొని వాట్సాప్లో ఏముంది, ఫేస్బుక్లో ఏముంది, ఇన్స్టాగ్రామ్లో ఏముంది, ఏముంటుంది? లోకంలో ఉన్న చెత్త, లోకంలో ఉన్న చెదారం ఉంటుంది, కానీ ఇంకా ఏమి ఉండదు. జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని మందిరములో దేవుని మాటలు వినకుండా మనము పెడిచెవిన పెడితే దేవుని యొక్క బిడ్డలారా ఏం జరుగుతుందంటే ఉన్నది కూడా